బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా జనసేనకు 24 సీట్లు కేటాయించిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అయితే నేడో రేపే అభ్యర్థుల జాబితాకు పవన్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. తొలి విడతలో 5 అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లుగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, చెప్పండి. ప్రసన్న, ప్రసన్న ప్రసన్న చెప్పండి. జనసేనకు 24 సీట్లు ఇచ్చిన నేపథ్యంలో రెండవసారి కూడా పవన్ కళ్యాణ్ తన అభ్యర్థులను 5 ప్రకటిస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనిపైన సమాచారం ఏంటి? అంటే ఓవరాల్ గా ప్రస్తుతం జనసేన ఎన్ని సీట్లు పోటీ చేస్తుందనేది స్పష్టత ఇచ్చింది. 24 సీట్లు అందరూ సభ్యులను ఆల్రెడీ ప్రకటించారు. అభ్యర్థుల్ని ఒక 5 ప్రకటించారు. ఇబ్బందికర పరిస్థితి ప్రధానంగా నడుస్తుంది కాబట్టి 5+5 10 మంది ప్రకటించి మిగిలిన వాటి విషయంలో కొంత పెండింగ్ పెట్టారు. మిగిలిన కూడా ఒక 2-3 రోజుల్లో అంటే బీజేపీతో పొత్తుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. క్లారిటీ వచ్చిన తర్వాత కూడా మిగిలిన అభ్యర్థులు ప్రకటించే పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న మీటింగ్ లో బీజేపీ చర్చించింది. జనసేన బీజేపీ ఆల్రెడీ ప్రస్తుతం పొత్తులో ఉన్నాం కాబట్టి టీడీపీతో కూడా కలుపుకునే పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది ప్రధానంగా ఒక చర్చ జరిగింది. అయితే ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకున్న తర్వాత వాస్తవంగా జనసేన 24 సీట్లతో పోటీ చేస్తుంది కాబట్టి మరి బీజేపీకి ఏమైనా ఒక 5-6 అసెంబ్లీ స్థానాలు కనిపిస్తే జనసేనకు తగ్గుతాయా లేకపోతే బీజేపీ రాకపోతే కనుక పెరిగే అవకాశం ఉందా ఏంటనే చర్చ అయితే ప్రస్తుతం మనకు జరుగుతూ ఉంది. అయితే ప్రసన్న, మరో భాగంగా బీజేపీ కూడా తన పొత్తును కొనసాగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని తెలుస్తుంది కదా. దీనిపైన బీజేపీకి ఎన్ని సీట్లు కేటాయించే అవకాశాలు ఉన్నాయి? బీజేపీ యాక్చువల్ గా 4 పార్లమెంటు 9 అసెంబ్లీ స్థానాలు అడుగుతున్నట్లు తెలిసింది. దాని మీద ప్రధానంగా నిన్న కూడా చర్చ జరిగింది. పార్లమెంట్ స్థానాలు కొంచెం ఎక్కువ తీసుకునే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టుగా తెలుస్తుంది. 4 నుంచి 8 వరకు కూడా వైజాగ్, రాజమండ్రి, రాజంపేట, అదేవిధంగా నర్సాపురం ఇలా కొన్ని స్థానాల్లో అటు తిరుపతి ఇవన్నీ కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా మరి టీడీపీ ఎంతవరకు కోఆపరేట్ చేస్తుంది. ఆల్రెడీ ఇప్పటికే జనసేనకు 3 పార్లమెంటు 24 అసెంబ్లీ ఇచ్చింది కాబట్టి బీజేపీ కూడా ఇచ్చే పరిస్థితి ఉందా లేదా అని చర్చ జరుగుతుంది. అయితే చాలా రేపట్లో ఢిల్లీలో ఒక 2 ఇంపార్టెంట్ మీటింగ్ తర్వాత ఫైనల్ గా పొత్తులకు సంబంధించి కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ప్రసన్న.